నమస్కారం. పీఎంపీలను గ్రామీణ వైద్యులుగా గుర్తించాలని ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు కోరారు. తాడేపల్లిగూడెం పట్టణం తాళ్ల ముదునూరుపాడులో గల సంఘస్ భవనంలో శుక్రవారం జరిగిన 62వ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రవేశపెట్టిన కమ్యూనిటీ పారామెడికల్ కోర్సును పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశారు. మా మాతృ సంస్థ అయినటువంటి ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 62 సంవత్సరాల వార్షికోత్సవ మహాసభను ఈ రోజున తాడేపల్లిగూడెంలో పిఎంపీ అసోసియేషన్ హాల్లో నిర్వహించడం అనేది జరిగింది. ఇందుకు మాకు విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ ఎన్ఎల్ రావు గారు, అట్లాగే వైద్య విజ్ఞానాన్ని అందించినటువంటి డాక్టర్ గుట్ల సతీష్ గారు చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు మాకు చాలా బాగా అందజేయడం అనేది జరిగింది. గత 60 సంవత్సరాలుగా గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం అనేక రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి ఆర్గనైజేషన్ ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. జిల్లా అధ్యక్షులు ఏఆర్కే పరమేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ ఎన్ఎల్ రావు, డాక్టర్ గుడ్ల సతీష్లు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల భారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణం హౌసింగ్ బోర్డు సబ్స్టేషన్ వద్ద ఆ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, నాయకులు కొలుకులూరు ధర్మరాజు, జడ్డు హరిబాబులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రైతులకు, అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు సకాలంలో రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన బ్యాంకర్స్ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలకు రుణాలు ఇవ్వని బ్యాంకర్లకు అదే స్థాయిలో సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీసీసీ కన్వీనర్ ఏ విశ్వేశ్వరరావు, నాబార్డ్ ఏజీఎం వైఎస్ నాయుడు, ఆర్బీఐ అధికారి సిహెచ్ నవీన్ కుమార్లు పాల్గొన్నారు. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి గ్రామంలోని ఈ బ్యాంకు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించారు. బ్యాంకు మేనేజర్ కె శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కడియం సుమంత్, మాజీ సర్పంచ్ కె భీమరాజు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు బల్లా శివరి, ఖాతాదారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన ఇంట్లో ఎవరికో జరుగుతుంది 108 లేకపోతే డాక్టర్ లేకపోతే ఎవరొకరు వచ్చి అందరూ వెయిట్ చేయలేం కదా. మన ఇంట్లో వాళ్ళకి ఎవరికో జరిగింది. షడన్గా ఉన్నట్టు కళ్ళు తేలేయడం, గొరక లాంటివి రావడం, పడిపోతే ఫస్ట్ మన అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం నియోజకవర్గంలోని ఉప్పలగుప్తం మండలం ఎస్ యారాం సముద్ర తీరంలో శుక్రవారం నుండి 3 రోజుల పాటు జరగనున్న జాతీయ మహిళా బీచ్ వాలీబాల్ పోటీలు ఒకరోజు వాయిదా పడ్డాయి. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో సంతాప సూచకంగా ఒకరోజు పోటీలను వాయిదా వేసినట్లు అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు చెప్పారు. శనివారం నుండి వీటిని నిర్వహిస్తామని అన్నారు. కాగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. శనివారం మధ్యాహ్నం నుండి అర్ధరాత్రి వరకు బీచ్లోని ఇసుక తిన్నెల మధ్య ఏర్పాటు చేసిన కోర్టుల్లో పోటీలు జరుగుతాయి. వీటిలో 8 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడనున్నారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పుడు యూజర్ ఛార్జెస్ పెంచడం ఏమిటని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ప్రశ్నించారు. ఈ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా శుక్రవారం రావులపాలెం నుంచి కొత్తపేట వరకు వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. వీటిని తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ పెరిగిన ఛార్జీలతో సామాన్య ప్రజలకు షాక్ కొట్టినట్లు అయిందని జగ్గిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఏలూరు జిల్లా వార్తలు.
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై ఈ కులాలకు సంబంధించిన వ్యక్తులు సంఘాలు సంస్థలు ఇచ్చిన వినతి పత్రాలను పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం ఆయన షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి పిటిషన్లను స్వీకరించి మాట్లాడారు. తొలుత జిల్లా అధికారులతో వివిధ శాఖలలో షెడ్యూల్ కులాల ఉపవర్గాల ప్రాతినిధ్యంపై సమీక్షించారు. Scheduled caste in government programs and welfare programs. So I think that's something important. And then so far in our discussion, we have identified some programs like housing program. I mean, what's the kind of sanction of houses, who gets how many houses, and then that kind of data for last 5-6 years. Then there is a kind of email for this commission, OMC SC subclassification@gmail.com. So that's an email. Every day we are getting 50-60 representations and then information, etc. So I think that is something which has to be done very quickly. If you have not done, please do that. I mean, we will go through 1 or 2 departments, I mean, which has lots of employees and try to get an idea from that. So that's upon government programs. Because we are starting afresh. You were not collecting this data because this data was not, I mean, that was not the mandate. Supreme Court had stopped it. So I think no one was collecting it, so there is nothing wrong. But if you remember, 2015, one GO was given, in which a kind of indication of each subcaste is given district-wise. I mean, we just had a look at that. So that actually gives a very clear, authentic list of how many subcastes are there in the district. I think 46 are there in the West Godavari. So, department, sir. As per Restaurant, we have received a coming 24/20 also. We have given. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్, శివకిషోర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. గత ప్రభుత్వ విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్లో పెరిగిన విద్యుత్ ఛార్జీలు తణుకులో ఆరోపించిన ఎమ్మెల్యే ఆర్ఎమ్ఎల్ఏ. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ తణుకులో నిరసన ప్రదర్శన నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రి కారుమూరి. ఆర్టీసీ అందిస్తున్న డోర్ డెలివరీ కొరియర్ సేవలను వినియోగించుకోవాలి. తణుకు మెయిన్ రోడ్డులో ప్రచారం చేసిన ఉద్యోగులు, కార్మికులు. పీఎంపీలను గ్రామీణ వైద్యులుగా గుర్తించాలి. తాడేపల్లిగూడెంలో డిమాండ్ చేసిన ఈ అసోసియేషన్ కేంద్ర కార్యదర్శి విబిటి రాజు. రైతులకు, అల్పాదాయ వర్గాలకు సకాలంలో రుణాలు అందించాలి. రాజమండ్రిలో బ్యాంకర్లను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మాజీ ప్రధాని మృతితో వాయిదా పడ్డ యానాం జాతీయ మహిళా బీచ్ వాలీబాల్ పోటీలు ప్రకటించిన అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల. విద్యుత్ ఛార్జీలకు నిరసనగా రావులపాలెం నుంచి కొత్తపేట వరకు వైసీపీ శ్రేణులు నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీ పాల్గొని ప్రసంగించిన మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై ఏలూరులో సమీక్షించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, పాల్గొన్న కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.